ఇది మా పాప స్కూల్‌కెళ్ళాక నేనంతా ఇంట్లో పనంతా చేసి ఫ్రెష్ అప్ అయ్యి టీ పెట్టుకుందామని అయితే వచ్చాను. నా పనయ్యేంత వరకు మా చిన్న పాప పడుకుంది. నేను ఇప్పుడే టీ పెట్టుకుందామని తను లేసొచ్చింది. ఆ తర్వాత అయితే ఇక్కడ మా వారు మార్నింగ్ అటుకులు పోపేశారు మా పాపకి. అంటే అందరికన్నట్టు చేశారు. నేను అటుకులు తినుకుంటూ టీ తాగుతున్నాను. తను పాలు పోస్తే తను తాగదట చిన్న పాప. నా టీ తాగాలి. నేనేది తింటే అదే కావాలంటది. నేను టీ కొంచెం పోసిచ్చాను. అంటే ఒక టీ స్పూన్ అంత అది తినుకుంటూ నేను తినుకుంటూ తాగితే తను కూడా తినుకుంటూ తాగుతుంది. అలా నేనైతే ఇక్కడ లంచ్‌లోకి తోటకూర కట్ చేస్తున్నాను. ఈ తోటకూర, అలచంతకాయ, చిక్కుడుకాయ ఇలాంటివి కొంచెం ఎక్కువ పని ఉన్నవి ముందు రోజు చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతది. కానీ నాకు అప్పుడే ఇంటి ముందు వస్తే కొన్నాను తోటకూర చాలా బాగుంది. తోటకూర ఎప్పుడు గాని చిన్నాకులది బాగుంటది పెద్ద ఆకుల కంటే. తోటకూరలా ఎల్లిపాయ పోపులో వేయొద్దు. దించేటప్పుడు లాస్ట్‌లో వేయాలి. ఎల్లిపాయ ఘాటనేది తగిలి తోటకూర ఇంకా మరింత టేస్టీగా ఉంటుంది. ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,